ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి తనయుడు, కాబోయే రాజు, ప్రస్తుత యువరాజు, ఐటీ శాఖను రిప్రజెంట్ చేస్తున్నటువంటి కేటీఆర్ గారు నిండు శాసనసభ వేదికగా వారు చెప్పినటువంటి అబద్ధాలని, అక్రమాలని మీ ద్వారా ఎల్లుండి స్టార్ట్ అయ్యేటువంటి అసెంబ్లీ లోపల ఒక చిన్న చర్చకో, ఒక షార్ట్ క్వశ్చన్కో సమాధానంగా కేటీఆర్ గారు ముందుకు రావాలనేటువంటి ఒక సదుద్దేశంతో నాకు ఇష్టం లేకపోయినప్పటికీ కొన్ని కంపెనీల పేర్లను, కొన్ని సంస్థల పేర్లను, కొంతమంది వ్యక్తులని ఈరోజు ప్రెస్ మీట్ లోపల ప్రస్తావించాలని అనుకుంటున్నాను. సో దీన్ని ఆ సంబంధిత కంపెనీల యాజమాన్యాలు కానీ, సంబంధిత వ్యక్తులు కానీ ఎవరు కూడా ఇది వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి అలిగేషన్స్గా భావించకూడదనేది నా విజ్ఞప్తి. బీయింగ్ ఎన్ అడ్వకేట్, బీయింగ్ ఏ లెజిస్లేటర్, ఐ నో మై లిమిటేషన్స్. ఎక్కడ ఎవరి పేరును ఎంతవరకు వాడాలి, ఎంతవరకు వాడకూడదు, లీగల్గా ఉన్నటువంటి ఇబ్బందులు ఏందనేది నాకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఐటీ రంగం గొప్పగా అభివృద్ధి చెందిందని కేటీఆర్ గారు సుమారు గంటన్నర పాటు మాట్లాడినారు. చాలా గొప్ప విషయాలు చెప్పినారు. వారికి సంబంధం లేని అనేక కంపెనీలని వారే తీసుకొచ్చినామని, మొత్తం భాగ్యనగరం అంతా చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే నిర్మాణం జరుగుతూ వచ్చింది అని చెప్పిండ్రు. కేటీఆర్ గారికి నేను ఈ సందర్భంగా 2014 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన జూన్ 2, 2014 తర్వాత గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా, మీరు ఐటీ శాఖ మంత్రిగా గచ్చిబౌలికి మొట్టమొదట ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక అధికారిక ప్రోగ్రాంలో ఒక కంపెనీని సంబంధించినటువంటి భవనాన్ని, దానికి సంబంధించినటువంటి స్పేస్ని ప్రారంభించేందుకు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు మొదటిసారిగా అటెండ్ అయినటువంటి ఒక మీటింగ్ని ఈరోజు మీడియా ద్వారా మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. కేటీఆర్ గారు ప్రపంచంలోనే ఒక పెద్ద సంస్థ. మీరు వచ్చే కంటే ముందు అంతా తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు గచ్చిబౌలి ప్రాంతంలో వేవ్ రాక్ అని ఒక పెద్ద సంస్థను ఏర్పాటు చేసింది. కొన్ని లక్షల స్క్వేర్ ఫీట్ల భవన నిర్మాణం చేసింది. ఒక ఐటీ పార్క్ని ఏర్పాటు చేసింది. దాని పేరు హైదరాబాద్లో వారు పెట్టినటువంటి ఆ సంస్థ కార్యాలయం పేరు వేవ్ రాక్. 12 ఏళ్ల తెలంగాణ ఉద్యమం కాలం లోపల ఈ వేవ్ రాక్ అనేటువంటి సంస్థ నిర్మాణం పూర్తి చేసుకుంది. మీ అదృష్టం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా ఈ సంస్థ ప్రారంభోత్సవానికి ఆ సంస్థ యజమాని మిమ్మల్ని పిలవడం జరిగింది. వారి పేరు వచ్చి స్పేయర్, SPEYER, స్పేయర్. ఆ స్పేయర్ అనేటువంటి వ్యక్తి భారతదేశానికి న్యూయార్క్ నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని అమెరికా నుంచి భారతదేశానికి వచ్చిండ్రు. వేవ్ రాక్ అనేటువంటి ఒక పెద్ద ఐటీ పార్క్ని, ఐటీ సంస్థని తెలంగాణలో మీ చేతుల మీదుగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఐటీ మంత్రి గారి చేతుల మీద ప్రారంభోత్సవం చేయడానికి అని చెప్పి వారు తెలంగాణకు వచ్చారు. తెలంగాణకు వచ్చినప్పుడు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తండ్రి కొడుకులు ఇద్దరు ముఖ్యమంత్రిగా, ఐటీ మంత్రి హోదా లోపల మీరిద్దరు కూడా హాజరు కావడం జరిగింది. ఆ రోజు ఆ సంస్థ ప్రారంభోత్సవం జరిగిన స్టేజ్ మీదనే స్పేయర్ అనేటువంటి ఆ సంస్థ చైర్మన్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి మీకు సవినయంగా ఒక విజ్ఞప్తి చేసినాడు. ఈ సంస్థ వీరి కంపెనీ పేరు వచ్చి టిష్మ్యాన్ స్పేయర్ అంటారు. ఆయన పేరు మీదనే పెట్టుకున్నాడు. టిష్, TISH, టిష్, MAN, టిష్మ్యాన్ స్పేయర్ కంపెనీ పేరు. టిష్మ్యాన్ స్పేయర్ అనేటువంటి కంపెనీ ప్రపంచంలో అతిపెద్ద సంస్థలలో ఒక సంస్థగా పరిగణించబడుతున్న సంస్థ. దీని యజమాని మిస్టర్ స్పేయర్. ఈ కేమ్ ఫ్రమ్ న్యూయార్క్ ఇన్ ఏ చార్టర్డ్ ఫ్లైట్ ఫర్ ద ఇనాగరేషన్ ఆఫ్ వేవ్ రాక్ బిల్డింగ్ ఎట్ గచ్చిబౌలి. వచ్చిన రోజు వేదిక మీద మీ ఇద్దరిని, తండ్రి కొడుకులు ఇద్దరిని సంబోధిస్తూ తెలంగాణ రాష్ట్రం బాగుండాలని పొగుడుతూ వారు మీకు ఒక దరఖాస్తు ఇచ్చినారు. ఆ దరఖాస్తులో వారు ఏమడిగిందంటే, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా పూర్వ మెదక్ జిల్లా తెల్లాపూర్లో ఓపెన్ యాక్షన్ చేసిరు ప్రభుత్వ భూముల్ని. ఇప్పుడు నేను చెప్పుకుంటే గొప్పగా అవుతుంది. రఘునందన్ రావు ఈనాడు రిపోర్టర్గా ఉండి, ఒక ఈనాడు కంట్రిబ్యూటర్గా ఉండి రాసి తెలంగాణలో ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎరినేని సీతాదేవి గారి అధ్యక్షతన ఒక హౌస్ కమిటీ వేపించి కాపాడినటువంటి సుమారు 5,000 ఎకరాల భూములలో 400 ఎకరాల భూములని గౌరవనీయులు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు తెల్లాపూర్లో సాయిబాబా అనేటువంటి ఒక టెంపుల్కి ఎదురుగా 400 ఎకరాల భూముల్ని ఓపెన్ యాక్షన్ ద్వారా వేలం వేస్తే ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థలలో ఒక సంస్థ అయినటువంటి టిష్మన్ స్పేయర్ అనేటువంటి సంస్థ
1686 కోట్ల రూపాయలు పెట్టి అందులో 400 కోట్ల రూపాయల్ని అడ్వాన్స్గా చెల్లించి రాష్ట్ర ప్రభుత్వంతో 2007లో ఒప్పందం చేసుకుంది టిష్మన్ స్పేర్ అనేటువంటి కంపెనీ. ఆ కంపెనీ తెల్లాపూర్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ పార్క్ కడతాము 400 ఎకర్స్ లోపల అని చెప్పి దాదాపు ఆ రోజు అడ్వాన్స్ చెల్లించమని ప్రభుత్వం అడిగితే 400 కోట్ల పైకి చిలుకు రూపాయలని అడ్వాన్స్లుగా 2007లో చెల్లించింది. 2007లో చెల్లించినటువంటి టిష్మన్ స్పేర్ అనేటువంటి కంపెనీ 2014 సంవత్సరం వచ్చేసరికి కూడా సార్ మాకు ఇంకా భూమి క్లియర్ చేస్తలేరు, మేము ప్రభుత్వం పెట్టిన ఓపెన్ యాక్షన్లో కొనుక్కున్నటువంటి తెల్లాపూర్లో కొని మేము కడదామనుకున్నటువంటి ఈ 400 ఎకరాల్లో ప్రపంచంలోనే ఒక పెద్ద ఐటీ పార్క్ కడదామని అనుకున్నాం. ఆ ఐటీ పార్క్ కోసం మా దగ్గర పెండింగ్లో ఏదైతే ఉందో ఆ పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్ని క్లియర్ చేయండి, దాని పేరు టెక్నోసిటీ అని పెడతామని చెప్పి ఆ రోజు వారు ముఖ్యమంత్రి గారికి ఒక దరఖాస్తు ఇచ్చారు. 2014 మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత వేవ్ రాక్ అనేటువంటి ఐటీ పార్క్ ఓపెనింగ్లో టిష్మన్ స్పేర్ అని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక సంస్థ మీకు ఒక దరఖాస్తు ఇచ్చింది కేటీఆర్ గారు. కేసీఆర్ గారు ఏమన్నారంటే టిష్మన్ స్పేర్ అనేటువంటి ఆ సంస్థ యజమాని మిస్టర్ స్పేయర్ గారు ఇచ్చినటువంటి దరఖాస్తుని వారు మాట్లాడినటువంటి మాటల్ని విన్న వెంటనే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఈ మీటింగ్ అయిపోగానే అవసరమైతే మనం తెల్లాపూర్ వెళ్దాం, మీరు ఓపెన్ యాక్షన్లో కొనుక్కున్నటువంటి ఆ 400 ఎకరాల స్థలానికి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మీకు క్లియర్ చేసి ఇస్తుంది. మీరు కట్టాలనుకున్నటువంటి ఆ టెక్నోసిటీ ఏదైతే మీరు కట్టాలనుకున్నారో ఆ టెక్నోసిటీని ఇక్కడే కట్టండి, హైదరాబాద్ విల్ బి ఏ హబ్ ఫర్ యూ అని చెప్పిండ్రు. 1686 కోట్ల రూపాయలకి అగ్రిమెంట్ చేసుకొని 2007లో 400 ఎకరాల కోసం 400 కోట్లను అడ్వాన్స్ చెల్లించినటువంటి టిష్మన్ స్పేర్ అనేటువంటి సంస్థ ఇలా ఎక్కడుంది కేటీఆర్ గారు? దయచేసి చెప్పండి. మీరు చెప్పింది కదా మైక్రోసాఫ్ట్ వచ్చింది, గూగుల్ వచ్చింది, ఫేస్బుక్ వచ్చింది, యాపిల్ వచ్చింది అని చెప్పారు కదా కేటీఆర్ గారు. నేను అడుగుతున్నా 2007లో 400 కోట్లు కట్టి 1686 కోట్లకి వేలంపాట పాడి టెక్నోసిటీ కడతాం, మొత్తం భారతదేశంలోనే ఇంత పెద్ద ఐటీ పార్క్ లేదు, అంత పెద్ద ఐటీ పార్క్ని 400 ఎకర్స్లో నేను నిర్మించి ఇస్తా అని చెప్పినటువంటి టిష్మన్ స్పేర్ అనేటువంటి కంపెనీ ఎంత బాధాకరం అంటే మొన్న 2021లో మీ తెలంగాణకో నమస్కారం, మీకో నమస్కారం అని చెప్పి వారు తెలంగాణ వచ్చినాక మొట్టమొదట స్టార్ట్ చేసినటువంటి వేవ్ రాక్ అనేటువంటి కంపెనీని కూడా మాకొద్దు, మీ దేశంలో ఇక మేము ఉండలేమని చెప్పి నమస్కారం పెట్టి భారతదేశంలోంచి టిష్మన్ స్పేర్ అనేటువంటి కంపెనీ ఎగ్జిట్ తీసుకుంది కేటీఆర్ గారు. టిష్మన్ స్పేర్ అని కంపెనీ ఈరోజు ఎగ్జిట్ తీసుకొని వెళ్ళిపోయింది. వేవ్ రాక్ అనేటువంటి ఐటీ పార్కుని మొత్తం అమ్మేసుకుంది. నేను ఇక్కడ వ్యాపారం చేయలేను హైదరాబాద్లో, తెలంగాణలో. నేను 2007లో కట్టినటువంటి 400 ఎకరాల భూ సమస్యని 7 సంవత్సరాల తర్వాత కూడా మీరు పరిష్కరించలేకపోయినరు, ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉండదని చెప్పి నమస్కారం పెట్టి వెళ్ళిపోయినరు. పోనీ సమస్య మీ దృష్టికి రాలేదా? వచ్చింది. ముఖ్యమంత్రి గారికి చెప్పలేదా? చెప్పిండ్రు. మీరు నెగోషియేట్ చేసిర్రు ఆ కంపెనీతోటి. ఏమన్నారు? మధ్యలో 100 ఎకరాలు ఇస్తామండి, 400 ఎకరాలు ఇవ్వలేము, మీరు కట్టిన ఆ రోజు కట్టిన 400 కోట్ల రూపాయలకి మీకు 1/4 అవుతుంది. 1686 కోట్లలో మీరు 400 కోట్లు కట్టిండ్రు కదా, 400 కోట్లకి 400 ఎకరాల బదులు ఆ రోజు డబ్బులు కట్టినటువంటి 100 ఎకరాలు ఇస్తాం, ఆ 100 ఎకరాలలో మీరు ఐటీ పార్క్ డెవలప్ చేయండి అని చెప్పిండ్రు. 400 పోయింది, 100 పోయింది. వారు కట్టిన 400 కోట్లను కూడా వదులుకొని ఏమన్నుంటే లీగల్గా చూసుకుంటామని హైదరాబాద్కు నమస్కారం పెట్టి వారు కట్టిన 400 కోట్లు 2007లో కట్టిరు సార్, 2021లో ఉన్నాం. ఆ 400 కోట్ల తర్వాత కోర్టు ద్వారా తేల్చుకుంటామని చెప్పి వేవ్ రాక్ అని వారు నిర్మించినటువంటి సంస్థను కూడా నమస్కారం పెట్టి అమ్మేసుకొని టిష్మన్ స్పేర్ అనేటువంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ హైదరాబాద్లో వచ్చి ఎగ్జిట్ అయింది. రామన్న, ఇది మీరు మీ నాన్నగారు ఇద్దరి దూరదృష్టితోటి జరిగినటువంటి ఒక మంచి కార్యక్రమం అవునా కాదా చెప్పుండ్రు. మా మెదక్ జిల్లాలో మా తెల్లాపూర్లో ప్రపంచంలోనే ఒక పెద్ద ఐటీ పార్క్ వచ్చి ఉంటే ఇలా 400 ఎకరాల్లో మీరు చెప్పిన 2014 నుంచి 2021 దాకా టిష్మన్ స్పేర్ అనేటువంటి కంపెనీ అంత గొప్ప ఐటీ పార్కును కట్టి ఉంటే ఇలా భాగ్యనగరం యొక్క రూపురేఖలు మారడానికి అవకాశం ఉండేనా లేకుండేనా ఒక్కసారి ఆలోచించారు. మీరు చెప్పింది కదా
ఎర్ర బస్సు నుంచి ఎలక్ట్రికల్ బస్సు దాకా, ఎలక్ట్రికల్ బస్సు దగ్గర నుంచి పాయిలెట్లు కూర్చునేటువంటి కాక్పిట్ దాకా చేస్తున్నామని. మరి టిష్మన్ స్పేయర్ కంపెనీ ఎందుకు వెనక్కిపోయిందో ఒక లైన్లో చెప్పు రామన్న. ఈ ప్రెస్ మీట్లలో చెప్పడం నీకు ఇష్టం ఉండకపోతే, మీ స్థాయి అట్లా ప్రెస్ మీట్లకు వచ్చి మాట్లాడితే తక్కువ అవుతుందని అనుకుంటే, నిండు శాసనసభ వేదికగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ ఆరోపణకి ఎల్లుండి శాసనసభలో షార్ట్ క్వశ్చన్ ఆన్సర్లోనో ఇంకొక సందర్భంగానో దీనికి సూటిగా సమాధానం చెప్పాలి కేటీఆర్ గారని నేను ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు. ఎకనామిక్ టైమ్స్ అనేటువంటి పత్రిక రాసింది. ఎకనామిక్ టైమ్స్ అనేటువంటి పత్రిక రాసింది తెలంగాణలో వందల సంఖ్య లోపల ఐటీ కంపెనీలు, ఇది నా సొంత కవిత్వం కాదు, మళ్ళీ చెప్తా ఉన్నా, వెళ్ళిపోతా ఉన్నాయి వెనక్కి. ఎందుకు? మీరు కేటాయించినటువంటి భూములన్నీ లీగల్ లిటిగేషన్లు ఉన్నాయని, మీరు భూముల్ని అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత, డబ్బులు తీసుకున్న తర్వాత వెంటనే క్లియర్ చేయలేక ఇవ్వలేని కారణం చేత ఎన్ని మూతపడ్డాయో చెప్తా. గచ్చిబౌలిలో ఒక డిఎల్ఎఫ్ వచ్చింది, ఇంకో డిఎల్ఎఫ్ యాక్షన్లో 31 ఎకరాలు కొనుక్కుంది. డిఎల్ఎఫ్ అనే సంస్థ ఇంకొక 31 ఎకరాలని ఇక్కడనే రాయదుర్గం లోపల కొనుక్కుంది డిఎల్ఎఫ్ అనేటువంటి సంస్థ. దాన్ని మీరు ఏం చేసిర్రు? దానికి ప్రభుత్వం పెట్టిన కొర్రీ ఏంది అన్న, కేటీఆర్ గారు పెట్టినటువంటి కొర్రీ ఏంటంటే అది హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఆ 31 ఎకరాలలో అని కొర్రీ పెడితే, డిఎల్ఎఫ్ తన రెండో యూనిట్ని తెలంగాణలో పెట్టుడు ఇష్టం లేక తెలంగాణ నుంచి డిఎల్ఎఫ్ తరలిపోయింది. ఇది నేను చెప్పలే, డిఎల్ఎఫ్ యజమాని ఎకనామిక్ టైమ్స్కి చెప్పినటువంటి ఇంటర్వ్యూలో చెప్తాడు. ఇట్లా చెప్పాలంటే సార్, మీ పుణ్యమాని వెళ్ళిపోయినటువంటి కంపెనీలు గూగుల్ రెండో ఆఫీసు, మైక్రో ఆఫీసు రెండో ఆఫీసు, ఇందాక నేను చెప్పిన టిష్మన్ స్పేయర్, షాపూర్జీ పల్లంజీ, డిఎల్ఎఫ్, లాంకో, పూర్వాంకర, సత్వ ఇట్లాంటి సంస్థలన్నీ యాక్షన్లో కొనుక్కొని తెలంగాణ ప్రభుత్వానికి డబ్బులు కట్టి ఏమన్నారు లాస్ట్కు? నేను రాసింది కాదు ఇది, హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ప్రాపర్టీ మార్కెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ల్యాండ్ రికార్డ్స్ అని చెప్పిండ్రు. భూములకు సంబంధించిన రికార్డుల మెయింటెనెన్స్ లో భాగ్యనగరం వన్ ఆఫ్ ద వర్స్ట్ సిటీగా ఉంది. అందుకని మేము మా పెట్టుబడులని ఇతర రాష్ట్రాలకి తరలించుకెళ్తున్నామని చెప్పి నేను ఇందాక చదివిన కంపెనీలు ఇవన్నీ ప్రపంచ ప్రఖ్యాత సంస్థలన్న. గూగుల్, మైక్రోసాఫ్ట్, టిష్మన్ స్పేయర్ అంటే ఇందాక నేను చెప్పిన వేవ్రాక్ కంపెనీ కట్టినటువంటిది. ఇప్పుడు మన అసెంబ్లీని కడుతున్న షాపూర్జీ పల్లంజీ, గచ్చిబౌలిలో ఉన్న డిఎల్ఎఫ్, లాంకో, పూర్వాంకర, సత్వర, సాలుప్రియ, ఇన్ని ఇంకొక పెద్ద కంపెనీ పేరు కూడా ఉంది, వారి పేరు తీసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకని వదిలేస్తా ఉన్నాను. ఇట్లా వీరందరూ కూడా బయటికి వెళ్ళిపోతా ఉన్నారు. డిఎల్ఎఫ్ ఏమంటది? రాయదుర్గంలో మేము తీసుకున్న 31 ఎకరాలని డిఎల్ఎఫ్ had pulled out of the Rayadurga in Hyderabad after 31 acres it bought from the government ended up in dispute with the government agency claiming that the land falls under heritage zone. 31 ఎకరాలని ఓపెన్ యాక్షన్లో కొని కొన్నాక 5 సంవత్సరాల దాకా సాగదీసి తర్వాత అది హెరిటేజ్ ప్రాపర్టీ అని చెప్తే డిఎల్ఎఫ్ తన రెండో యూనిట్ని బంద్ చేసుకుని పోయింది. కేటీఆర్ గారు ఇది నిజమా అబద్ధమా దయచేసి మీరు చెప్పాలని చెప్తా ఉన్నాను. మరి ఏమన్నారు? చాలా గొప్పగా అసలు బెంగళూరు అనేటువంటి మెట్రో నగరాన్ని ఈ భారతదేశంలో ఏ మెట్రో నగరం కూడా ఏ క్వార్టర్లో దాటలేదు. తెలంగాణ, హైదరాబాద్, బెంగళూరుని 2 క్వార్టర్లలో గొప్పగా దాటింది అని చెప్పిండ్రు. ఇదే ఎకనామిక్ టైమ్స్లో ఒక ఆర్టికల్లో ఒక పారాగ్రాఫ్లో చెప్తాడు. బెంగళూరు బేస్గా పనిచేసేటువంటి మంత్రి డెవలపర్స్ అనేటువంటి సంస్థ మీ దగ్గర పర్మిషన్స్ కోసం అప్లై పెట్టుకొని తిరిగి 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 వాళ్ళ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులని హైదరాబాద్లో కొనసాగించలేమని చెప్తూ దే లెఫ్ట్ ఫ్రమ్ బెంగళూరు అండ్ దే మూవ్ టు ద ఢిల్లీ అండ్ బాంబే అని చెప్పి ఇదే పత్రిక రాసింది ఎకనామిక్ టైమ్స్. పోనీ ఇది మనకు సంబంధం లేని పేపరు, వాళ్ళు ఏడికేలో రాసిర్రు ఏమో రాసిర్రు వాళ్ళకి తెలియదని అనుకుందాం అనుకోండి. దక్కన్ క్రానికల్ మన భాగ్యనగరంకి వెళ్ళి వస్తుంది ఇంకొక పేపర్, వీళ్ళు కూడా రాసిర్రన్న. టిష్మన్ స్పేయర్ అనేటువంటి సంస్థతోటి హెచ్ఎండిఏ ఎన్నిసార్లు నెగోషియేట్ చేసింది, ఎన్నిసార్లు మాట్లాడినరు, ఎందుకు టిష్మన్ స్పేయర్ వెళ్ళిపోయిందని దక్కన్ క్రానికల్ రాసిందన్న. సెప్టెంబర్ 28, 20, 21 నాడు రాసిర్రు. సెప్టెంబర్ 28, 20, 21 నాడు రాసిండ్రన్న ఇల్లు. ఇది లీగల్ టాంజిస్ షెల్ హెచ్ఎండిఎస్ టెక్నో సిటీ ప్రాజెక్ట్ ఎట్ తెల్లాపూర్. తెల్లాపూర్లో వచ్చినటువంటి ప్రాజెక్టు ఎనిక్కిపోయింది అని చెప్పి డీటెయిల్గా రాసుకుంటూ వస్తుంది. క్రానికల్ పత్రిక కూడా రాస్తుంది. ఇవి ఫ్యాక్ట్స్ అన్న. పెద్ద కంపెనీలు భాగ్యనగరానికి వచ్చి తమ సంస్థల్ని పెడతామంటే మన ల్యాండ్ డిస్ప్యూట్స్ పుణ్యమాని అనేక సంస్థలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి మాట వాస్తవమా కాదా? రెండో బ్రాంచ్ని పెట్టలేక, రెండోసారి తమ వ్యాపారాన్ని కొనసాగించలేక,
తాము పెట్టినటువంటి డబ్బులు ప్రభుత్వం వద్ద హెచ్ఎండిఏ వద్ద లీగల్ లిటిగేషన్లో ఇరుక్కున్నాయని బాధపడుతూ అనేక కంపెనీలు హైదరాబాద్ను వదిలి వెళ్ళిన మాట వాస్తవమా కాదా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారిని అప్పీల్ చేస్తా ఉన్నాను. ఒక స్ట్రైట్ క్వశ్చన్, మీరు అసెంబ్లీలో చెప్పినారు 200 పైచీలకు కంపెనీలు వచ్చినాయి, 3.5 లక్షల పైచీలకు ఉద్యోగాలను మేము ఐటీ రంగంలో ఇచ్చినామని చెప్పిండ్రు. కేటీఆర్ గారు నేను అడుగుతున్నాను, ఎన్ని పెద్ద కంపెనీలు మైక్రోసాఫ్ట్ను కూడా మీ ఖాతాలనే రాసుకుంటే నేనేం చేయలేను, టిష్మన్ స్పేయర్ని కూడా మీ ఖాతాలనే రాసుకుంటే నేనేం చేయలేను, బోయింగ్ను కూడా మీ ఖాతాలోనే రాసుకున్నారు, కిరణ్ కుమార్ రెడ్డి కొబ్బరికాయ కొట్టిన దాన్ని కూడా నేనేం అనదలుచుకోలేదు, షాపూర్జీ పల్లంజీలు మీకంటే ముందే వస్తే దాన్ని కూడా మీ ఖాతాలనే రాసుకున్నారు, ఏమంటలేం, రింగ్ రోడ్డుని మీ ఖాతాలనే వేసుకున్నారు, లార్సన్ అండ్ టర్బోని మీ ఖాతాలోనే చూపించుకుంటున్నారు. ఇవన్నీ పోనీ అని రామన్న 2014 జూన్ 2 తర్వాత మీరు కొత్తగా అగ్రిమెంట్ చేసుకొని కొత్తగా వచ్చినటువంటి ఐటీ కంపెనీలు, పేరున్న కంపెనీలు లైక్ గూగులో, మైక్రోసాఫ్టో, ఇంకా మీరు చెప్పారు కదా మ్యాపులు కూడా మేమే ఇచ్చినామని, అట్లాంటి కంపెనీలు ఏమన్నా వస్తే ఒక్కసారి పేర్లు చెప్పాలని కేటీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను. రెండో పొరపాటు ఏం చేస్తున్నారు వీళ్ళు, రెండో ప్రాబ్లం ఏమొస్తుంది ఇక్కడ, పెద్ద ఇన్వెస్టర్స్కేమో లీగల్ ఇష్యూస్ని చూపెడుతున్నారు, పెద్ద కంపెనీలు వచ్చినటువంటి డబ్బుల దగ్గర వాళ్ళని పనిచేయనీయకపోతే సంవత్సరాల పాటు దింపితే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. ఎందుకు, మన రెవెన్యూ యంత్రాంగం చేస్తున్నటువంటి పొరపాట్లు, మన డాక్యుమెంట్స్లో ఉన్నటువంటి తప్పు, సంవత్సరాల తరబడి పెట్టుబడి పెడతామంటే వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒక్కటి అర్థం చేసుకోవాలి, తెలంగాణ సమాజం న్యూయార్క్ నుంచి ప్రత్యేకమైనటువంటి చార్టెడ్ ఫ్లైట్లో వచ్చిన టిష్మన్ స్పేయర్ కంపెనీ ఓనర్ని, చైర్మన్నే మనం 7 ఏళ్ళు ఆపినామంటే 2014 నుంచి 2021 దాకా. ఇక చిన్న కంపెనీలకి మీరు ఎంత తొందరగా క్లియరెన్స్ ఇస్తారో ఒకసారి చెప్పాలి. ఏమంటాడు కేటీఆర్ గారు, మేము టీఎస్ ఐపాస్ అని పెట్టినాం, ఎవరన్నా దరఖాస్తు పెడితే 15 రోజులలో దరఖాస్తుని క్లియర్ చేయకపోతే ఇట్ ఈస్ డీమ్డ్ దట్ యువర్ అప్లికేషన్ ఈజ్ క్లియర్డ్, మీరు 16వ రోజు నుంచి పని చేసుకోవచ్చు అని చెప్పారు. మరి రామారావు గారు ఎందుకు టిష్మన్ స్పేయర్ గారు వచ్చినటువంటి వేవ్ రాక్ అనేటువంటి కంపెనీ కానీ, లేదా టెక్నో సిటీ పేరిట వారు ఇక్కడ తెల్లాపూర్లో 400 ఎకరాల్లో కడతా అన్నటువంటి ఆ కొత్త ఐటీ పార్క్ కానీ భారతదేశాన్నే వదిలి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చిందో ఒకసారి చెప్పాలి. ఎంత దారుణంగా రాపిస్తారంటే పేపర్లల్లో, తెలంగాణ ప్రభుత్వం అంట, హైదరాబాద్ అట ఇతర రాష్ట్రాలతోటి కాదట పోటీ పడుతుంది, ఇతర దేశాలతోటి పోటీ పడుతుర్రంట. దేంట్లో నోబెల్ బొమ్మ తిప్పియాలి మీకు కేటీఆర్ గారు. అబద్ధాలు ఆడడంలో, తిమ్మిని బమ్మి చేసి చెప్పడంలో, వచ్చిన వాళ్ళని వంచడంలో, నమ్మిన వాళ్ళని మోసగించడంలో మీరు ఇతర దేశాలతోటి పోటీ పడతారేమో మాకు తెలియదు. కానీ నేను ఇందాక చెప్పినటువంటి ఒక్క కంపెనీ గురించి, మా మెదక్ జిల్లాకు వచ్చేటువంటి ఒక అదృష్టాన్ని ఎందుకు పోగొట్టినావో చెప్పుండ్రి. ఇక రెండో అంశం, వారికి నచ్చితే ఒకటి, నచ్చకపోతే ఇంకొకటి. నచ్చితే సానియా మిర్జా గారు బ్రాండ్ అంబాసిడర్ అవుతారు, నచ్చితే సమంత గారు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అవుతారు. నచ్చకపోతే ఉప్పల్లో 2011లో రామన్న విను, ఉప్పల్లో 2011లో అప్పటి ప్రభుత్వం ఐటీ పార్క్ కట్టింది, భవనాలు పూర్తయినాయి, ప్రారంభోత్సవాలు అయినాయి. ఎప్పుడన్నా కేటీఆర్ గారి కారు ఉప్పల్ పోయిందేమో జరి చెప్పమనండి. ఒక్క ఐటీ కంపెనీ అన్నా ఉప్పల్ అంటారా రామంతపూర్ అంటారా ఏమంటావు అనన్నా, మీరు చెప్పిన ఉప్పల్ రామంతపూర్ మధ్యలో 2011లో కట్టినటువంటి ఐటీ పార్కులకి ఒక్కసారన్నా కేటీఆర్ గారి కారు పోయిందా, పోలేదా? పోకపోతే ఎందుకు పోలేదు? ఉప్పల్ రామంతపూర్ మీద మీకు ఎందుకు అంత కోపం? అంటే గత పాలకులు చేసిందో ఇంకెవరో కట్టిందో కాబట్టి ఆ ఐటీ పార్కులో ఒక్క ఐటీ కంపెనీ కూడా మీరు అనుమతి ఇయ్యరా? ఇచ్చిండ్రా? ఒక్కరోజన్నా మీరు ఉప్పల్ పోయినరా? బిల్డింగులు రెడీగా ఉండి ఐటీ పార్కులని స్టార్టప్లను పెట్టుకుంటామని అడిగితే మీరు అనుమతులు ఇవ్వడానికి మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? ఉప్పల్లో 2011లో ప్రారంభించినటువంటి ఐటీ పార్క్ని కేటీఆర్ గారు ఎన్నిసార్లు విజిట్ చేసిండ్రు? విజిట్ చేయకపోతే కారణాలు ఏంది? ఆ కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఒకటి కొంపల్లిలో కొత్త ఐటీ పార్క్ కట్టాలనుకుంటున్నామని ఒక గౌరవ శాసనసభ్యులు చాలా బాగా మాట్లాడినరు, చిలక పలుకులు పలికిపోయినరు నిండు శాసనసభలో. ఏది కొంపల్లిలో ఐటీ పార్కు? 2014 నుంచి 2021 దాకా కొంపల్లిలో ఐటీ పార్క్ ఎందుకు రాలేదు? అక్కడ పెట్టినటువంటి ఆ ప్లేస్ లోపల, మీరు అనుకున్న ప్లేస్ లోపలికి ఎందుకు మీరు అటువైపు ఎందుకు అడుగులు వేస్తలేరు? ఒక్కసారి చెప్పాలి. టాటా కంపెనీ వచ్చిన తర్వాత 925 ఎకరాల్లో ఐటీ సెజ్ను ప్రారంభించినాం ఆదిబట్లలో అని చెప్తారు. ఇంకా బోయింగో ఇంకా టాటానో ఆ వెనుకటి కాంగ్రెస్లో ప్రస్తుత టీఆర్ఎస్లో ప్రారంభించినటువంటి ఆ ఒక్క కంపెనీ తప్ప ఆదిబట్లలో
2014 నుంచి ఇయ్యాలటి దాకా ఒక్క కంపెనీ పేరు చెప్పు రామన్న, ఒక్క కంపెనీ పేరు చెప్పండి. కొత్తగా మీరు ఆ 925 ఎకరాల్లో కొత్తగా ప్రారంభమైనటువంటి ఒక్క కొత్త ఐటీ కంపెనీ పేరు చెప్పుండ్రి. ఇవి వాస్తవాలు. సార్ చెప్తాడు, ఖమ్మంలో ఒక టవర్ ఇచ్చిన మా పువ్వాడ అజయ్ గారి కృషి వల్ల టవర్ మొత్తం నిండిపోయింది. అసలు కంపెనీలకు జాగ దొరుకుతలేదు ఖమ్మంలో. పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చి ఇచ్చి అసలు ఖమ్మం అంతా డల్లాస్ అయిపోయింది. అందుకని అజయ్ గారు ఇంకొక ఐటీ టవర్ ఇవ్వమని అడుగుతున్నారు. ఖమ్మంలో రేపే కొత్త ఐటీ టవర్ కడతామని చెప్తాడు రామన్న. వరంగల్కి ఎన్ని వచ్చినాయో చెప్పుండ్రి, కరీంనగర్కి ఎన్ని వచ్చినాయో చెప్పుండ్రి. 2 టైర్ సిటీలకి 3 టైర్ సిటీలకి, రామంతపూర్కి, ఉప్పల్కి, మహేశ్వరంకు రాలేదు నేను చెప్పలేదు. అక్బరుద్దీన్ ఓవైసీ మీ సహజ మిత్రుడే చెప్పిండు మా మహేశ్వరంకి ఒక్క ఐటీ పార్క్ వస్తలేదని. మరి రామంతపూర్కి ఎందుకు వస్తలేవు, మహేశ్వరంకి ఎందుకు వస్తలేవు, ఉప్పల్కి ఎందుకు వస్తలేవు, లేదా వరంగల్ కరీంనగర్లకు ఎందుకు వస్తలేవో చెప్పుండ్రి. ఇది రెండో రకంగా 2 టైర్ 3 టైర్ సిటీల పట్ల ఆల్రెడీ స్టార్ట్ అయితే అనుకున్నటువంటి ఐటీ హబ్ల పట్ల మీకున్నటువంటి మరి మంచి చూపు అందామా, చెడ్డ చూపు అందామా, దూరదృష్టి అందామా, మీరే ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక చివరగా ఎన్ని మాటలు చెప్పిర్రంటే, अकबरुद्दीन जी मैंने ऐसा नहीं कर सकता, तेलंगाना वालों को लोकल एम्प्लॉयमेंट देवो बोल के अब अगर कुछ जीवो लाए तो ये बड़ा बड़ा कंपनी वाला इन्वेस्ट करने के लिए हैदराबाद नहीं आएगा, उसीलिए हम लोग ऐसा कुछ जीवो नहीं ला सकते जैसा जगनमोहन रेड्डी साहब ने एक जीवो लाया, मगर हम ये काम कर सकते, हम इंसेंटिव दे सकते. 70% लोकल एम्प्लॉयमेंट अगर कोई कंपनी दिए तो हम उसको 5% इंसेंटिव दे सकते. This is the language used by Honorable IT Minister on the floor of the House while addressing the IT and industries thing. నేను అడుగుతున్నా మిమ్మల్ని, సక్సెస్ఫుల్గా స్టార్టప్లు వచ్చినాయి, ఏడుకెళ్ళి వచ్చినాయి, జేఎన్టీయూకెళ్ళి వచ్చినాయా, ఉస్మానియాకెళ్ళి వచ్చినాయా, తెలంగాణ పిల్లలకి చెప్పించిర్రా మీరు? తెలంగాణను ఏమైనా ఎంకరేజ్ చేసిర్రా? స్టార్టప్లలో ఎంకరేజ్ చేసిర్రా? మనం చదువు చెప్పి మనం గొప్పగా చెప్పుకున్నటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం జేఎన్టీయూ నుంచి వస్తున్న పిల్లలలోంచి ఎన్ని కొత్త తెలంగాణ విద్యార్థుల నుంచి స్టార్టప్లు పెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంకరేజ్మెంట్ ఇచ్చిందో చెప్పుండ్రి. ఎన్ని కొత్త స్టార్టప్లు ఈ యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి పిల్లల నుంచి వచ్చినాయో చెప్పుండ్రి. ఈడ కూడా మీరు ఢిల్లీని బదనాం చేస్తారు, మోడీ గారి గురించి చెడుగా మాట్లాడుతుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తలేదని చెప్తారు. వీళ్ళన్నీ ఓపెనింగ్ చేస్తుంటే, వీళ్ళన్నీ స్టార్టప్లు చేస్తుంటే కేంద్రం ప్యాకప్లు చేస్తుంది అని చెప్పి రిథమిక్ కోసం ఎతిప్రాస కోసం చెప్తేవి రామన్న. నేను అడుగుతున్నా నిన్ను, హైదరాబాద్లో వచ్చిన కొత్త స్టార్టప్స్ అన్ని ఏడికేలు వచ్చినాయో విను రామన్న. అయితే ఐఎస్బీకేలు వచ్చినాయి, లేకపోతే ఐఐటీకేలు వచ్చినాయి, లేకపోతే త్రిబుల్ ఐటీకేలు వచ్చినాయి. ఇవన్నీ ఎవరైనా సంస్థలు? ఇవన్నీ ఎవరి నువ్వు ప్యాకప్ చేసినాయన్న? కేంద్రాన్ని అన్న. ఈ సంస్థలన్నీ సహకరిస్తలేదని చెప్తున్న కేంద్రాన్ని అన్న. ఐఎస్బీ కేంద్రందే, ఐఐటి కేంద్రాందే, త్రిబుల్ ఐటీ కేంద్రాందే. దీంట్లోకెళ్ళి వచ్చినటువంటి పిల్లలు మన రాష్ట్రం వాళ్ళు కావచ్చు, పక్క రాష్ట్రాల వాళ్ళు కావచ్చు, స్టార్టప్లని ప్రయోగిస్తూ ఉన్నారు. స్టార్టప్లని ప్రారంభిస్తూ ఉంటే ప్రపంచ చిత్రపటంలో గొప్ప పేరున్నటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ లాంటి విశ్వవిద్యాలయాలు అక్కడి నుంచి వస్తున్న వాళ్ళకి స్టార్టప్లు చేయడానికి, ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళకి, ఈ గడ్డ బాగుండాలని పోరాడుతున్నటువంటి తెలంగాణ బిడ్డలకి మనం స్టార్టప్లలో ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ ఎంతనో చెప్పండి దయచేసి. ఈ 3 అంశాలని, ఈ 3 ప్రశ్నల్ని సూటిగా అడ్రస్ చేయాలని నేను కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నా. ఒకటి, పెద్ద కంపెనీల ల్యాండ్ ఇష్యూస్ని ఎందుకు సెటిల్ చేయలేదు? ఎందుకు పెద్ద కంపెనీలు వాపసు పోతుంటే మీరు మౌనంగా ప్రేక్షక పాత్ర వహించిండ్రు? దాంట్లో నేను స్పెసిఫిక్గా మీ మీద చేసిన అలిగేషన్ టెక్నో పార్క్కి సంబంధించి టిష్మన్ స్పేర్ అనేటువంటి కంపెనీ ఎందుకు ఎనిక్కిపోయింది? వాళ్ళు తెల్లాపూర్లో భూమి కొన్న మాట 2007లో వాస్తవమా కాదా? దీన్ని అడ్రస్ చేయండి రామన్న. ఉత్తగా మందబలం ఉందని మమ్మల్ని తిడితే ఏమొస్తుందన్న? 2, ఆల్రెడీ డెవలప్ అవుతున్నటువంటి ఏరియాల్లో ఉన్న ఐటీ పార్కుల్ని మీరు ఎందుకు విజిట్ చేస్తలేరు? ఎందుకు ఒక హైదరాబాద్లో ఉన్న హైటెక్ సిటీ చుట్టే మీరు మీ ప్రభుత్వం తిరుగుతుంది, గచ్చిబౌలి చుట్టే? ఉప్పల్, రామంతపూర్ డైవర్సిఫైగా ఎందుకు డెవలప్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ లేదు? దిస్ ఈజ్ ద సెకండ్ క్వశ్చన్. అండ్ థర్డ్ క్వశ్చన్, how many startups have been started by the Telangana students? When you say that center is not cooperating, where from all these new startups have been begun in Hyderabad? Whether they are from ISB, IIT and Triple IT. Ramana, నీకు తెలియదు కాదు, these are all the institutions which were run by the central government, which were encouraged by the central government. The people from the different states of the country are doing the startups in Hyderabad, but whereas the Telangana students, even though they have the talent, even though they have the work capacity, due to the non-cooperation of the government, due to the non-encouragement from your government,
ద స్టూడెంట్స్ ఆఫ్ ద తెలంగాణ ఆర్ ల్యాకింగ్ బిహైండ్. మరి ఇట్లా అవుతుంటే ఎందుకు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఈడికే వస్తున్నారని కేటీఆర్ గారు చెప్తారు. ఎందుకు వస్తారంటే తెలంగాణ ప్రజలు మంచోళ్ళు, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు మంచోళ్ళు, బాగా హార్డ్ వర్క్ చేస్తారు, శ్రమను నమ్ముకొని పనిచేస్తారు, పైరవులు చేసుడు రాదు తెలంగాణ వాళ్ళకి, ఆత్మాభిమానం ఎక్కువ, మంచితనాన్ని ఎంకరేజ్ చేస్తే పనిచేస్తారు తప్ప పైరవ్ చేసుడు, దళారి పనులు చేసుడు, బ్రోకర్ పనులు చేసుడు తెలంగాణ యువకులకు వస్తలేవు. కాబట్టి తెలంగాణలో నుంచి వస్తున్నటువంటి విద్యార్థులని మీరు ఎంకరేజ్ చేస్తలేరు. అందుకని వాళ్ళు నౌకరీ వైపే పోతున్నారు తప్ప స్టార్టప్ల వైపు వస్తలేరు. కాబట్టి మీ గమ్యాన్ని మార్చండి, మీ గేర్ మార్చండి, తెలంగాణ యువతని స్టార్టప్ల వైపు ఎంకరేజ్ చేయండి. ఎవరో వస్తే ఏ మందల కడితేంది, నా మందలు ఇంతజాలని మీ నాయన చెప్పిన సూత్రానికి సాఫ్ట్వేర్ను కూడా లాగొద్దని గౌరవ ఐటీ శాఖ మంత్రి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సార్ అందులో రీజన్ ఏం చెప్పిందంటే వాళ్ళు 2007లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం యాక్షన్ చేసినప్పుడు, అన్న మీకు తెలియదు ఏముంది, బిడ్లో నేను నెంబర్ 1 బిడ్డర్గా సక్సెస్ అయినప్పుడు నన్ను ఇనిషియల్గా 1/4 ఆఫ్ ద అమౌంట్ కట్టమని అడుగుతుంది ప్రభుత్వం. 1686 కోట్లకి యాక్షన్ అయింది ఆ రోజు భూమి. 400 ఎకరాల భూమికి 1686 కోట్లు యాక్షన్ అయింది. 1/4 కట్టమంటే వెంటనే టిష్మన్ స్పేయర్ అనే కంపెనీ 400 కోట్లని ప్రభుత్వానికి డిపాజిట్ చేసింది. మిగతా డబ్బులు కట్టడానికి ప్రభుత్వం వారికి కొంత సమయం ఇచ్చింది. ఆ సమయం లోపల టైటిల్ క్లియర్ చేసి లీగల్ ఆస్పెక్ట్స్ ఏం లేకుండా వారికి అగ్రిమెంట్ చేస్తే మిగతా 1286 కోట్లు మేము కడతామని వాళ్ళు చెప్పిండ్రు. 2014, 2009 నుంచి మీకు తెలిసి తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి పోయింది. టిష్మన్ స్పేయర్స్ అప్పుడు చేయలేదు కంపెనీ. 2014లో తెలంగాణ వచ్చినాక అంత పెద్ద కంపెనీ యజమాని ఒక చార్టర్డ్ ఫ్లైట్ న్యూయార్క్ నుంచి తీసుకొని వచ్చి, సార్ నాది ఇట్లా ఒక చిన్న సమస్య ఉంది, నేను ఆల్రెడీ 400 కోట్లు కట్టినా, ఇది నా దరఖాస్తు, ఇది 400 ఎకరాలు క్లియర్ చేయండి సార్. వేవ్రాక్ మీకు గుర్తుంటుంది, గచ్చిబౌలిలో వేవ్రాక్ అనేది చాలా పెద్ద సంస్థ. దాని ప్రారంభోత్సవానికి కేసీఆర్ గారు కేటీఆర్ గారు పోయిన రోజు దరఖాస్తు ఇచ్చారు. వీళ్ళు సరే అన్నారు. కేసీఆర్ గారు ఆ రోజు చెప్పిన మాట మీకు చెప్తున్నా, ఈ మీటింగ్ అయిపోగానే ఇక్కడికెళ్ళే మనం తెల్లాపూర్ కోదాం, వీరి సమస్యను క్లియర్ చేసి, అంత పెద్ద పెట్టుబడిదారుడు మన మెదక్ జిల్లాకు వస్తుందంటే మన అదృష్టంగా భావించి క్లియర్ చేద్దామన్నారు. తర్వాత లీగల్ కొర్రీస్ అన్నారు, హెచ్ఎండిఏ నోటీసులు ఇచ్చిండ్రు. లాస్ట్కి ఇచ్చినటువంటి లెటర్లో ఏమిస్తారు వాళ్ళు, మీరు కట్టిన 400 కోట్లు 100 ఎకరాలకు సమానము, ఆ రోజు ధర ప్రకారం మేము మీకు 100 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేస్తాం, ఈ 100 ఎకరాలలోనన్నా మీరు కంపెనీ కట్టండి అని అడిగారు. టిల్ టుడే 2021 దాకా ఆ 100 ఎకరాలు కూడా వాళ్ళకు పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయకపోతే, సార్ మీకు మీ ప్రభుత్వానికి నమస్కారం అని చెప్పి టిష్మన్ స్పైర్ అనే కంపెనీ భాగ్యనగరాన్ని వదిలి వేరే దేశానికి వెళ్ళిపోయింది. దీంట్లో ప్రభుత్వం తప్పు కాకపోతే ఎవరు తప్పు ఉందన్న? 2007 నుంచి 14 దాకా వాళ్ళు సాగదీసిరి, 14 నుంచి 21 దాకా వీళ్ళు సాగదీసిరి. 400 ఎకరాల్లో ఒక కొత్త ఐటీ పార్క్ మా మెదక్ జిల్లాలో వస్తే, తెల్లాపూర్లో వచ్చి ఉంటే ఈరోజు మా మెదక్ జిల్లా గమనం ఎట్లుంటుండే అనేది ఒకసారి దయచేసి ఆలోచించమని అడుగుతా ఉన్నా. దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్ అన్న, బార్న్ బై రికార్డ్. వాళ్ళు ఏమన్నారు, యాజ్ పర్ ద కోర్ట్ సెటిల్మెంట్ ద హెచ్ఎండిఏ అగ్రీడ్ విత్ ద ప్రైవేట్ ఏజెన్సీ టు టేక్ అప్ ద ప్రాజెక్ట్ ఇన్ 100 acres and it would not give 300 acres which would cost about another 3,000 crores. అంటే భూమి రేట్లు పెరిగిపోయినాయి, ఆ రోజు ఉన్న రేటు ప్రకారం ఇవ్వలేము, కాబట్టి 100 ఎకరాలన్నా తీసుకోండి అని సెటిల్మెంట్ చేసింది. ఆ 100 ఎకరాలు కూడా ఇవ్వకపోతే ఏం చేయాలి కంపెనీ? 2007 నుంచి 21 ఆల్మోస్ట్ పుష్కర కాలం దాటిపోయిన తర్వాత నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. సో నేను అడుగుతుంది, ఇంత పెద్ద కంపెనీలు, ఇన్ని కంపెనీలు వచ్చినాయి అంటావు కదా, 400 కోట్లు ఇచ్చిన ఆ కంపెనీని ఎందుకు వెనక్కి పంపించినవన్నా అని అడుగుతున్నా. ఇది ఫ్యాక్ట్ కాదా అని అడుగుతున్నాను. డిఎల్ఎఫ్ యాక్షన్లో కొనుక్కున్న 31 ఎకరాలని మీరు క్లియర్ చేయక దాన్ని హెరిటేజ్ ప్రాబ్లం సృష్టించి డిఎల్ఎఫ్ 2వ యూనిట్ రాకుండా అడ్డుకున్న మాట వాస్తవం కాదా? ఇది చెప్పాలి కేటీఆర్ గారు. గవర్నమెంట్ యాక్షన్లో కొన్నారు కదా ఈ భూములన్నీ, తెల్లాపూర్లో కొన్నా, రాయదుర్గ్లో కొన్నా, ఇంకెక్కడ కొన్నా కానీ ఇవన్నీ కూడా బ్యాంక్ యాక్షన్లో కొనుక్కున్నటువంటి ప్రాపర్టీసే కదా అని మేము అడుగుతా ఉన్నాం వాళ్ళని. ఈ ల్యాంకోది అయితే మీకు తెలుసన్న, 2005లో కొన్నాడు 427 కోట్లతోటి. దేనితోటి? ఓపెన్ యాక్షన్లో కొనుక్కున్నాడు ల్యాంకో. 427 crores పే చేసి 2005లో కొనుక్కున్నాడు 100 ఎకరాలు. ఏమన్నాడు దీన్ని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ గారు, ఇది వక్ఫ్ బోర్డులకు సంబంధించినటువంటి భూమి, తెలంగాణ ప్రభుత్వం రాగానే వెనక్కి తీసుకుంటామన్నారు. ఇట్లా ప్రతి కంపెనీని కూడా లిటిగేషన్ లోపల పెట్టుకుంటూ రావడం వల్ల ఈ కంపెనీలన్నీ ఆగిపోయినాయి. దయచేసి మీరు అన్నట్టు పారదర్శకంగా వారు పదే నొక్కి వక్కానించారు. మా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది, మా ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తుంది,
మా ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తుంది, 15 రోజులలో అనుమతిస్తున్నామని చెప్పిండ్రు. ఇంకో కంపెనీ సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ బ్యాక్ వెంట్, షాపూర్జీ పల్లంజీ, ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ని పెండింగ్ పెట్టడం వల్ల వెనక్కి వెళ్ళిపోతున్నాయి అనేది అనేక కంపెనీల నుంచి ఉన్నటువంటి లీగల్ అప్లికేషన్స్ అన్న. వీటన్నింటిని వెంటనే క్లియర్ చేసి ఇప్పటికైనా వీళ్ళందరికీ సహకరించాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. అందుకనే డేట్ ఆఫ్ అగ్రిమెంటు, డేట్ ఆఫ్ స్టార్టింగ్ ఆఫ్ దట్ కంపెనీ ఓపెన్గా పెట్టేస్తే అయిపోతుంది కదన్న. మైక్రోసాఫ్ట్ ఎప్పుడు వచ్చిందో మీకు తెలుసన్న. వెనకటికి ఎప్పుడో చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టినప్పుడు 2001లో వచ్చిందన్న మైక్రోసాఫ్ట్. అసెంబ్లీలో ఫ్లోలో మాట్లాడుతూ కేటీఆర్ గారు చెప్తారు, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ అన్నీ మేము వచ్చినాకనే వచ్చినాయి, బోయింగ్ను కూడా మేమే తెచ్చినామని చెప్పారన్న. మీరు చెప్పురన్న, బోయింగ్ ఎవరు చేసిర్రు? రోషయ్య కొబ్బరికాయ కొట్టిండు, కిరణ్ కుమార్ రెడ్డి పునాది రాయేసిండు. బోయింగ్ కూడా వీళ్ళే తెచ్చుకున్నామని చెప్తున్నారు. ఇట్లా అబద్ధాలు చెప్తే ఎట్లా అంటున్నా. అమెజాన్ ఎప్పుడు అగ్రిమెంట్ చేసుకుంది? మీరు వచ్చినాక చేసుకుందా? గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అగ్రిమెంట్ చేసుకుందా? యాపిల్కి అగ్రిమెంట్ ఎప్పుడైంది? ఫేస్బుక్ ఎప్పుడు అగ్రిమెంట్ అయింది? అవి చెప్పుండ్రి. మీరు ఇంత క్లియర్గా అడుగుతున్నా కదా, టిష్మన్స్ పేరు ఎందుకు వెనక్కిపోయిందో చెప్పుండ్రి. వాస్తవాలు ఇవే కదా, గణాంకాలు ఇవే కదన్న. డేట్ ఆఫ్ అగ్రిమెంట్లు బయట పెడితే సరిపోతాయి కదన్న. ఏ కంపెనీ ఏ రోజు ఎంత పెట్టుబడి పెట్టింది అని అడుగుతున్నాం. 2011లో స్టార్టప్లకు పెట్టడానికి వచ్చిన ఉప్పల్ ఐటీ పార్కుకు మన కారు ఎందుకు పోలేదో చెప్పమనుండ్రి కేటీఆర్ గారిని. చాలు కదన్న. 2011 అన్న, ఎందుకు పోతలేదు మన కారు? తన వెనకాల ఉన్న మతలబేంది? ఒక పెద్ద సీడ్ కంపెనీ ఉంటుందన్న, నూజివీడు సీడ్ కంపెనీ లిమిటెడ్ అని. 5 టవర్లు కడతామన్నారన్న వాళ్ళు, హబ్సిగూడ ప్రాంతం లెక్కన. ఒక టవర్ కంప్లీట్ అయింది ఎప్పుడో. ఇవాళ దాకా దాని ఓపెనింగ్కి మీరు టైం ఇస్తలేరు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తలేరు, వాళ్ళని వల్కరిస్తలేరు. వాళ్ళు మిగతా 4 టవర్లు కట్టడం ఆపేసారు. కట్టిన టవర్ మొత్తం ఓపెన్గా ఉంది, వేకెంట్గా ఉంది. ఒక ఐటీ సెజ్ని కూడా, ఒక ఐటీ కంపెనీని కూడా అడిగి మీరు పోనిస్తలేరు. సో దిస్ టైప్ ఆఫ్ వెంజన్స్ డస్ నాట్ సౌండ్స్ గుడ్ విత్ ద ఐటీ కంపెనీస్. దిస్ ఈస్ వాట్ వీ వాంట్ టు సే. అందరినీ సమానంగా చూడరు అనేది మా అప్పీల్. అన్నం ఉడికిందా లేదా అని చెప్తే రోజు సవాల్ చేయాల్సిన అవసరం లేదన్న. నేను తారీఖుతో సహా చెప్పిన. 2007 కంపెనీ పేరు టిష్మన్స్ పేరు, ఊరు పేరు మెదక్ జిల్లా, పూర్వ మెదక్ జిల్లా, ప్రస్తుత సంగారెడ్డి జిల్లా. మా చెల్లె కవితమ్మ చెప్పినటువంటి తెలంగాణపురం, ఇప్పటి తెల్లాపూర్, ఒకప్పటి తెలంగాణపురంలో 400 ఎకరాలు ఓపెన్ యాక్షన్లో 1686 కోట్లకి వాడు కొన్నాడు. ఇది తప్పైతే చెప్పు, వస్తా గన్ పార్క్ దగ్గర ముక్కునేలకు రాసిపోతా. ఇంకెందుకంటే ఎక్కువ ఏం కావాలి? ఊకే ఉత్తర కుమార ప్రగల్భాలు సవాళ్ళు ఎందుకన్నా? రమ్మనుండ్రి. తెలంగాణపురం పేరు మారుస్తా అని చెప్పింది మా కవితక్క బతుకమ్మ ఆడినందుకు తెల్లాపూర్కి వచ్చి. 7 ఏళ్ళ తెల్లాపూర్ పేరు తెలంగాణపురం కాలేదు. గ్రామ పంచాయతీలు రాసి రిజల్యూషన్ ఇచ్చిర్రు. ఏమవుతుందన్న? మాటలు కోటలు దాటుతాయి, చేతలు తంగేళ్లు దాటాయి. ఇది తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ నాయకుల యొక్క పనితీరు. థ్యాంక్ యూ. ఆయననే అడుగుండన్న. ఆయన కాన్వాయ్ పోతలేదనేది నా బాధ కదన్న. నా కాన్వాయ్ పోయేది ఉంటే నా కాన్వాయ్ ఖచ్చితంగా పోతుందన్న. 2011లో కంప్లీట్ అయిన దానికి ఎందుకు పోతలేదు మీ కాన్వాయ్? వాట్ ఈజ్ రాంగ్ విత్ రామంతపూర్ ఐటీ? వాస్తు మంచిగా లేదా? మీకు నచ్చలేదా? మీకంటే ముందుగోలు కట్టిరు కాబట్టి మేము వాడికి అడుగు పెట్టొద్దు అనుకుంటున్నారా? ఏంది మీ ఉద్దేశం? వేవరాకు కూడా మీరు ఇస్తే కట్టలేదు ఆయన. మీరు అధికారంలోకి వచ్చేసరికి రెడీగా ఉన్నది అది బంగ్లా కట్టి, మీరు పోతారు ఇబ్బందిగా తిరిచిరు అంతే. థ్యాంక్ యూ.